అనగనగనగనగా సావిత్రి లాంటి మా ఛాయక్క. ఈ స్టేజ్ మీద మీసాలు రాని రాజపుత్రులు ఉన్నారే, వీళ్ళే మా ఛాయక్క కొడుకులు. ఎంతప్పటి నుంచి ఆడపిల్లలంటే అలుసి కుర్ర కొంకలకే. ఇంట్లోనేమో మా ఛాయక్క అంటే మా మురళీ బావకి, సూర్యకాంతం అత్తయ్యకి అస్సలు పడదు. ఇదిగా వీళ్లే పెద్ద మనుషులైన మా అల్లుడు పొల్లైలు. అమ్మ మాటకు విలువని ఆల్జీబ్రాలు. పెళ్ళంటే యావగింపు ఎదవలకే. ఇదేమో మా ఛాయక్క పెట్టిన కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్. ఈ ఏంజల్స్ అందరూ మా ఛాయక్కను అత్తమ్మా అని ప్రేమగా పిలిచే కోడళ్ళు కాని కోడల పిల్లలు. మరి పెళ్ళంటేనే పారిపోయే కొడుకులున్న మా ఛాయక్క కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ లో వీళ్ళందరూ ఎందుకింత హడావుడి చేస్తున్నారో చూద్దురుగాని రండి. అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి అయిపోయాయి కదా? అంతా రెడీ. అత్తయ్య గారు వచ్చేసారు. అమ్మాయిలు ఎవరు ఇంకా వచ్చినట్లేరా? రే తమ్ముడు, డోర్ తీ. తీర్నానక్క. వచ్చేసిందాక. ఏరా, దీన్ని ఇంకా రిపేర్ చేయించలేదా? అంటే అక్క నువ్వు దిగినప్పుడు కొంచెం బిల్డప్ కింద ఉంటుందని అలా ఉంచాను. ఏడ్చావులే, రా. ఒక్క నిమిషం అక్క. పదండి. హార్టీ వెల్కమ్ అత్తమ్మా. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్. అత్తమ్మా. అమ్మా, థ్యాంక్ యూ. నైస్. రగిలే దీపం, ఓణం మారిన కోపం, అది తలపుల పిడుగుల తేజం. ఆభరణం రేపంతా ఈ శిఖరం, ప్రతి అడుగు శపథం, ఊపిరి ఊపే నీ సైన్యం. ఏంటి కోడళ్ళు ఇంత హడావుడి చేస్తున్నారు? ఈ అత్తను కాకా పట్టేద్దామనే. కాకా పట్టాల్సిన అవసరం ఏముందత్తమ్మా? కాపురం ఎలా నిలబెట్టుకోవాలో నేర్పించారు కదా. తెలుగింటి కోడలు ఎలా ఉండాలో, ఎలా ఉంటే అత్తారిల్లు ఆనందంగా ఉంటుందో అన్నీ చెప్పారు కదా. అత్తని గౌరవించడం అంటే అమ్మని గౌరవించినట్టే కదత్తమ్మా. అవునమ్మా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చదివింది రాస్తే ఎగ్జామ్లో పాస్ అవుతారు, కానీ ఇది ఎగ్జామ్ కాదు కదా.
మరేంటి? జీవితం. ఆ కరెక్ట్. అన్నీ అర్థమైనట్టే ఉన్నా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఒక కొత్త సమస్య వస్తుంది, కొత్త అపార్థం వస్తుంది, మన కాపురానికి సవాలు విసురుతుంది. వాటిని దాటాలి అంటే ఓపిక, సహనం ఉండాలి. ఉంటుంది లేక జెన్జీ కిడ్స్ కదా, నేర్చుకోవడంలో కూడా స్పీడే. అవునరా, పెళ్లి వద్దు అనుకుంటున్న వాళ్ళు, చేసుకున్నంత స్పీడ్గా డైవర్స్ తీసుకుంటున్న వాళ్ళు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థకు విలువివ్వాలి అని అనుకోవడంలోనే మీ అందరికీ 100కి 100 మార్కులు పడ్డాయి. హండ్రెడ్ 100% కరెక్ట్ అక్క. ఈ రోజు ఈ సెంటర్లో మీ అందరికీ చివరి రోజు. వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఆలోచనల్లో ఎంత మార్పు వచ్చిందో చూద్దామా? అలాగే అత్తమ్మా. తమ్ముడు, వస్తున్నాడక్క. అప్పుడు నేనడిగిన ప్రశ్న, భర్త లేని టైంలో మీకు మీ అత్తకి గొడవైతే ముందు మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తారా, మీ భర్తకి ఫోన్ చేసి చెప్తారా? నేను మా అమ్మతోనే చెప్తాను. కళ్యాణి, నువ్వు కూడా ఇలాగే రాసావు కదా? అవునత్తా. చాలా మంది అమ్మకి చెప్తానని రాశారక్క. ఇదిగో ఈవిడెవరో గాని గొడవ పెద్ద చేసి పంచాయతీ పెట్టిస్తానని రాసింది. ఆ? అమ్మో, ఓ అత్తయ్య, ట్రైనింగ్ సెంటర్లో మీతో కలిసున్నాంగా, ఆ అభిప్రాయాలన్నీ మారిపోయాయి. ఉమ్, ప్రాబ్లం అత్తింట్లో అత్తతో అయినప్పుడు ఉమ్, పుట్టింటి వాళ్ళని ఎందుకు టెన్షన్ పెట్టాలి? ఆ, సాల్వ్ చేసుకోగలిగిన ప్రాబ్లం అయినప్పుడు ఎందుకు ఈగోతో కాంప్లికేషన్స్ తెచ్చుకోవాలి? అత్తయ్య, డబ్బుంటే ధనవంతులు కాదు, ప్రేమ ఉంటేనే ధనవంతులు. అభిమానం, ఐశ్వర్యం, సంతోషం, సంపద, వీటి కోసం నెగ్గాల్సిన చోట నెగ్గాలి, తగ్గాల్సిన చోట తగ్గాలి. మా ఒపీనియన్ కూడా అదే అత్తయ్య. అర్థమయ్యేలా చెప్పినందుకు థాంక్స్. అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. జెన్జీతో డీలింగ్స్ అంటే మామూలుగా ఉండదు కదా అక్క. అక్కే కరెక్ట్. మా నెక్స్ట్ ఐటమ్ అప్పగింతలు, కంటి తుడుపులు. రే, ఆ, అప్పగింతలు, కంటి తుడుపులు. మీరంతా నన్ను ఇన్ని రోజులు అత్తయ్య అని పిలిచారు, ఇప్పుడు అమ్మని అనుకోండి, సరేనా? పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. మొగుళ్ళని ఏడిపించకండి, మీరు ఏడవకండి, నాకు చెడ్డ పేరు తెచ్చిపెట్టకండి. అమ్మ ఛాయాదేవి గారు, ఎవరూ చేయని గొప్ప ఆలోచన మీరు చేశారు. కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ పెట్టి అత్తింట్లో ఎలా మెలగాలి, ఇంటిని పనిని ఎలా మేనేజ్ చెయ్యాలో పిల్లలకి భలే అర్థమయ్యేలా చెప్పారు. చిన్నపిల్లలకి నర్సరీ ఎంత అవసరమో ఈడొచ్చిన ఈ కాలం పిల్లలకి ఈ సెంటర్ కూడా చాలా అవసరం అండి. కోపాలతో కాపురాలు కూల్చుకునే ఈ రోజుల్లో ఓపికతో నిలబెట్టుకోమని చెప్పడం చాలా సంతోషం. బ్రతుకు పోరాటంలో పడి పిల్లలకు మేము చెప్పలేకపోయామండి. ఆ వెళ్తి మీరు తీర్చారు. అత్తమ్మా, ఆశీర్వదించండి అత్తమ్మా. చల్లగా ఉండమ్మా. వెళ్ళొస్తానత్తమ్మా. ఆశీర్వదించండి అత్తమ్మా. కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానత్తమ్మా. ఉమ్, అత్తయ్య, కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తానత్తయ్య. సరే.
జాగ్రత్త అమ్మా. ఉమ్. బాధపడకు. ఉమ్. వెళ్ళొస్తానత్తమ్మా. అలాగేనమ్మా. రే ఇదిగో కళ్ళు తుడుచుకో, చాలా అసహ్యంగా ఉంది. అక్క నా కళ్యాణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అక్క. రేయ్, వయసులో చాలా తేడా ఉందిరా. అలాంటి అమ్మాయి మీద ఆశలు పెంచుకోకు, జనాలు తిడతారు. ప్రతి బ్యాచ్ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ బాధ తప్పట్లేదక్క. కనీసం నెక్స్ట్ బ్యాచ్ లోనైనా సారీ అక్క, నీ లక్కు బాగుంది, యాక్సిడెంట్ కాలేదు. ఏంది అక్కనా? అంత పెద్దదానిలా కనబడుతున్నానా నీకు? ఈ బైక్ ఏంది? ఈ స్పీడ్ ఏంది? ఈ స్పీడ్ ఏందిరా? సారీ 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 చెల్లి చెల్లి సారీ చెల్లి, నాకు అర్జెంట్ డెలివరీ ఉంది. ఉంటే రోడ్డు మీద సంపుకుంటూ పోవాలా? ఇట్లా ఎన్ని మర్డర్లు చేసినవరా? మర్డర్లా? ఊరుకో చెల్లి, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. తగలలేదు కదా, వదిలేయచ్చు కదా. తగిలితే పోయేదాన్నే కదా. కండ్లని ఇంట్లో పెట్టించినవా ఏంది? లేదు మేడం, వెరీ సారీ, అర్జెంట్ గా డెలివరీ ఉంది మేడం. అక్క అన్నావు, చెల్లె అన్నావు, ఇప్పుడేమో మేడమా? తర్వాత పిన్ని పెద్దమ్మ ఇవి కూడా అంటావా? నాడు స్టేషన్కే. జరగని తప్పుకు స్టేషన్కి ఎందుకమ్మా? అమ్మా నేను అమ్మనా? మాట్లాడొచ్చా అట్లా? అయ్యో చెల్లి, తప్పైంది చెల్లి, తప్పైంది చెల్లి, ప్లీజ్ ప్లీజ్ చెల్లి వదిలేయమ్మా, తప్పైపోయింది అంటున్నాడు కదా. ఏంది వదిలేయాలనా? మీరు గట్లనే వదిలేస్తారా? వెహికల్ సైడ్ కు తీసుకుంటారు, తాళాలు గుంజుకుంటారు, ఫైన్ గిట్ల వేస్తారులే. గిట్లాంటోనికి జిందగీలా స్పీడ్ పోకూడదని రియలైజేషన్ రావాలి. అటెంప్ట్ మర్డర్ కేసు పెడుతున్నా, స్టేషన్ కి నడుబే. అమ్మా, నడుబే. పిన్ని, పెద్దమ్మా, నన్ను వదిలేయమ్మా, గుళ్ళో ప్రసాదం డెలివరీ ఉందమ్మా. ఇప్పటికే 10 ఫోన్లు వచ్చాయి, అందుకే కాస్త స్పీడ్ గా వచ్చానమ్మా. కనికరించమ్మా మహాతల్లి. ఓహో, టెంపుల్ కి పోతున్నావు? అవునక్క. ప్రసాదం డెలివరీ చూపించమంటావా? ఏయ్ వదిలే, కాస్త మెల్లగా పో. సరే అక్క. దేవుడు అన్నావు కదా, అందుకే ఈడ్సి పెడుతున్నా. థ్యాంక్స్ మేడం. రే పోబే. ఏమ్మా, ఇంత కోపానికి కూడా దేవుడి పేరు చెప్పగానే క్షణాల్లో కంట్రోల్ చేసుకున్నావు. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? రాధిక. రాధిక రాధిక ఈడ డాటర్ ఆఫ్ సారంగపాణి. అయ్యా బాబోయ్, ఎంత బీపీ అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. ఎవడు చేసుకుంటాడో గాని మాడి మసైపోతాడు. నాకంటే ముందే చేసేస్తున్నావా?
అన్ని కోరికలు నువ్వే కోరేసుకుంటే ఇంకా నాకేమిస్తాడు దేవుడు? మీకేం ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు అత్తయ్య. మా ఛాయకే మీకో పెద్ద వరం. మా అక్కకి దేవుడిచ్చిందంతా మీ పంచేద్ది. చూస్తూనే ఉన్నానుగా ఏం పంచుతుందో. అశాంతి చిరాకు తప్ప ఏముంది పంచడానికి ఈవిడి గారి దగ్గర? అవి పంచితే రావత్తయో, బాడీలో ఇన్బిల్ట్ ఉంటాయి అంతే. ఆ? అబ్బో హ్మ్. ఆ, అదే. ఎందుకు రావణ్ణి రెచ్చగొట్టడం? నేనేం రెచ్చగొట్టలేదు అక్క. నేను వెళ్ళనన్నయ్య. ఈ మాత్రం ఫేవర్ కూడా చేయలేవారా నువ్వు? అసలు నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చెప్పుకోవద్దు. ఎవరు చెప్పుకోమన్నారు? అయినా రాత్రిపూట ఏదైనా పని పడితే నాకో తేజగాడికో అప్పచెప్పేస్తావు తప్ప నువ్వు మాత్రం చెయ్యవు. ఏమైందిరా? ఈరోజు అసోసియేషన్ మీటింగ్ నైట్ పెట్టారు. నీకు నాకు కుదరదు కదా. అన్నయ్యని వెళ్ళమంటే నువ్వే వెళ్ళొచ్చు కదా అని అంటున్నాడు. సర్లేరా, నైట్ అంటే వాడికి ఇబ్బంది కదా. ఇబ్బంది అనేది చాలా చిన్న పదం నాన్న. నా టెన్షన్ గురించి తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నాడు వీడు. నీ గురించి నేనేమీ ఇబ్బంది పడనురా. అయినా ఆ ఎదవలు రాత్రిపూట మీటింగ్లు పెట్టడం ఏంట్రా? మళ్ళీ ఎందుకుంటావక్క? మరి నా కొడుకు గురించి నవ్వితే ఊరుకుంటానా? అయినా శ్రీను, ఎప్పుడు నువ్వు నీ లాభం చూసుకుంటావు గాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవెందుకు? ఇది అన్యాయం కదా. ఆ తేజగాడి కూడా వీడు అన్నయ్యే. వాణ్ణెళ్ళమను. వాడు మాట్లాడే తెలుగుకి జనాలు భయపడుతున్నారా? కొన్ని పదాలు అర్థం కాక గూగుల్లో కూడా వెతికేస్తున్నారంట. మనం భరిస్తాం గాని బయట వాళ్ళకి ఏం పని? చాక ఎంతకేమో అల్లుడు తేజేడి. అవునరా, ఎక్కడికి వెళ్ళినట్టు? భయ్యా, నా దగ్గర మంచి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, కావాలా? ఉచితంగా ఏమైనా ఉన్నాయా? 1+1 ఆఫర్ భయ్యా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అయితే ఒకటివ్వు. తీసుకో. కృతజ్ఞతలు. వర్ధిల్లు. అమౌంట్ ఆన్లైన్ చేస్తారా? నేను ఉచితంది మాత్రమే తీసుకున్నాను. మిగిలింది ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఇటు ఇవ్వయ్యా. ఉచితం అని చెప్పి అంత అనుచితంగా ప్రవర్తించడం భావ్యం కాదు. బాలే దొరికేవరా బాబు పొద్దున్నే. ఓం సహస్రశీర్ష పురుషః సహస్ర అత్యదిష్టతిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాశ పురుషః పాదోస్య విశ్వభూతాని విపాదస్యామృతం దివి విపాదోద్ధోదై పురుషః పాదోస్యః భవాత్ పునః. బ్రదరు ఇక్కడ రండి. పంతులు గారండి, నా ప్రసాదం వచ్చేసిందండి. వెళ్ళి తెచ్చేసుకుంటాను. అలాగేనమ్మా. ఆయ్ ఏంటి బ్రదరు ఇంత లేటు? దేవుణ్ణి ఎయిటింగ్ లో పెట్టచ్చా? తప్పు కదూ? ఏం చేస్తావమ్మా, అంతా నా కర్మ. పెద్ద ప్రమాదం నుంచి నేను తప్పించుకుని వచ్చానమ్మా, అందుకే కాస్త లేట్ అయింది. అయినా ప్రసాదం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం ఏంటమ్మా, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఏంటంటి వరలక్ష్మిని అనుమానిస్తున్నారేంటండి బాబు? అసలు ఈ వరలక్ష్మిని అనుమానిస్తున్నారేంటి? అసలు ఇంట్లో నేను ట్రై చేయలేదు అనుకున్నారా ఏంటి? ఉండ్రాళ్ళు, కొడుములు, పులిహోర, గారెలు, చక్కెర పొంగలి అన్ని అన్ని ఉండాలని చూశానండి బాబు. తీరా చూస్తే ఉండ్రాళ్ళన్నీ గట్టిగా రాళ్ళైపోయాయి. కుడుములు చేస్తే అవి కాస్త అరగంటలో మాడిపోయాయి. పులిహోర ట్రై చేస్తే మిస్ ఫైరింగ్ అయిపోయిందండి. ఓహో, అసలు గారెలంటే మినపప్పుతో వేయాలంటండి బాబు. నేనేమో కందిపప్పు నానబెట్టేశానండి. అక్కడే దెబ్బడిపోయాననుకోండి. చివరికి చక్కెర పొంగలు చేయడమే తర్వాయని గట్టిగా అనుకుంటే గ్యాస్ కాస్త అయిపోయిందండి. బండ మార్చేలోపు ఎండెక్కిపోయిందండి బాబు. ఆయ్ అందుకే
ఇంకేం చేయాలో పాలుపోక ఆన్లైన్ మీదే ఆధారపడ్డానండి. ఓహో వంట రాదనుకుంటా తల్లికి. చాలా బాగా ట్రై చేశారండి. అయ్యోయ్యో, దేవుడు బతికిపోయాడు. హా? ఏంటి? ఇంత గొప్ప భక్తురాలు దొరికినందుకు దేవుడు కూడా సంతోషపడుతుంటాడు అన్నాను. అంతే. థ్యాంక్స్ బ్రదరు. నువ్వు అర్థం చేసుకుంటున్నట్టుగా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా అర్థం చేసుకోవట్లేదండి బాబు. ఎప్పుడు పద్ధతి పట్టింపు అని ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. నేను వెళ్తాను. ఆ జాగ్రత్త. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళు. ఆయ్ ఆయ్. ఆ, దేవుణ్ణి ఏం కోరుకోవడానికి వచ్చిందో పిచ్చి తల్లి. చూస్తుంటే అమాయకత్వానికి హాఫ్ సారీ కట్టినట్టుంది. ఓ ఏడుకొండల వెంకటరమణ, ఈ పిల్లని చల్లగా చూడమని నేను కోరుకోవడం లేదు. ఈవిడ గారిని చేసుకుపోయే అబ్బాయిని మాత్రం చల్లగా చూడు తండ్రి. నువ్వే తనను రక్షించాలి. చాలా బాగుంది. చక్కరాలు చూపించలే, ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే. ఎన్నో ఎన్నో సంతోషాలే, నమ్మలేని ఆనందాలే, చెప్పలేని బంధాలన్నీ కలిసాయి నీ వల్ల. ఏ మచ్చా, ఏంటి మేడం? ఈ నందినితోనే ఆటలా? ఎవరి బిల్లో మాకిచ్చినవేంది? అది మీ బిల్లే మేడం. మా బిల్ల ఎంత బరువుగా ఉండదేంది? ఎంతకే తమరకు వంటొచ్చా? ఏ రావాలా? నాన్ వెజ్ కూరలైతే సప్పెద్దనుకోండి. ఒరే తమ్ముడు, వంటలతోనే చంపేద్దంట్రా. అయితే కుక్కర్లో డ్రమ్ములు అవసరం లేదు. అల్లుడు గోపి కారణం లేకుండానే భగ్గుమనే రకం. వీడి కోపాన్ని అర్థం చేసుకుని తట్టుకునే అమ్మాయి రావాలి. అల్లుడు సీన్, వీడి స్వార్థాన్ని పోగొట్టే లౌక్యం తెలిసిన అమ్మాయి రావాలి. ఇకపోతే మన అల్లుడు తేజ, డబ్బు విలువైందే కానీ ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి అని విడమర్చి చెప్పే అమ్మాయి రావాలి. వీళ్ళకి మ్యాచ్ కానీ అమ్మాయిలు కనుక వచ్చారనుకో చాక, వాళ్ళతో పాటు నువ్వు కూడా సఫరింగ్ అయిపోతావు.